మన జీవితాలను ఆశీర్వదించి దీవించునుగాక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఆరాధన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మరి కృతజ్ఞత కూడిక ఉంది. మరి భూషణ్ గారిది ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఐ హ్యావ్ టు టెల్ హిమ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన కొద్దిపాటి సమయంలో అనేకులకు మాదిరికరంగా, ఒక మంచి వక్తగా, ఒక మంచి స్నేహితుడుగా, ఐ మిస్డ్ ఏ వెరీ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నా జీవితంలో అంతగా మరి లోకములో, నేను సంఘములో ఉన్నప్పుడు, సంఘములో ఉన్న ప్రతి కార్యక్రమానికి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 11 o'clock in the night, even at 11 o'clock in the night, I had only one friend on whom I can bank on. 11:30కు ఫోన్ చేసినా ఎక్కడికి వెళ్దాం పాస్టర్ గారు అని చెప్పేవాడు. అంత మంచి స్నేహితుడు. మరి అలాంటి వాడు మైట్ బి హీ వాస్ రిక్వైర్డ్ ఇన్ హెవెన్. పరలోకములో అలాంటి వారితో చాలా పనుందేమో దేవునికి. మనల్ని ఇంకా తీసుకొని వెళ్ళలేదు అంటే మంచివారి మని కాదు, పరలోకానికి పనికి రాకుండా ఉన్నాం. మంచివారిని దేవుడు తీసుకుని వెళ్తాడు, త్వరగా తీసుకొని వెళ్తాడు. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ హియర్, డోంట్ థింక్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ యువర్ లైఫ్. పరలోకానికి పనికి వచ్చే రీతిగా మనం మారినప్పుడే ప్రభు మనల్ని తీసుకెళ్తాడండి. దీర్ఘాయువు సుఖజీవనం దేవుడు ఇస్తానంటాడు. కానీ ఆ ఆయువులో దేవుని తెలుసుకొని మనం జీవించగలిగితే, షార్ట్ లివ్డ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ అండి. హానోకు 360 సంవత్సరాలే గడిచాడు. వారి కుమారుడైన మెతుషెల ఎన్ని రోజులమ్మా? 967 969 969. కొడుకేమో 365, కుమారుడేమో, అమ్మ కూర్చోండమ్మా, ఎక్కడన్నా కూర్చోవచ్చు, వేరెవర్ యు ఆర్ కంఫర్ట్, వేరెవర్ యు ఆర్ కంఫర్టబుల్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, హౌ లాంగ్ యూ లివ్ డజంట్ మ్యాటర్, హౌ యూ లివ్ మ్యాటర్స్ మోస్ట్. ఇట్స్ నాట్ ద క్వాలిటీ, ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ వీ హ్యావ్ టు లివ్. కొద్దిపాటి జీవితమైనా మంచిగా జీవిద్దాం, అనేకులకు సహాయకరంగా జీవిద్దాం, అనేకులు మన జీవితాలను జ్ఞాపకం ఉంచినట్లు జీవిద్దాం. ఎందుకంటే వారి క్రియలు వారి వెంట పోవును. మట్టైనది మట్టయిపోతుంది, ఆత్మ తన దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఏముందమ్మా? వారి క్రియలు వారి వెంట పోతాయి. వారి వెంట అంటే స్లోగా పోతాయి. ఆ క్రియల గురించి మనం చాలా రోజులు మాట్లాడాలి. దాన్నే మెమోరియల్ సర్వీస్ అంటారు. అందుకే మా సామెతల గ్రంథానికి వచ్చేటప్పటికే ఇంకొక వాక్యం యాడ్ చేశాడు దేవుడు యాడ్ చేశాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదకరం. ఆయన చనిపోయి ఆయన పరలోకానికి వెళ్తే నాకింద ఆశీర్వాదం. చనిపోయిన వారిని గురించి ఆలోచిస్తే ఆశీర్వాదమా? చనిపోయిన వారిని గురించి బైబిల్ వాక్యం నిజం కదా. చనిపోయిన వారిని గురించి మాట్లాడితే ఆశీర్వాదమా? వాని గురించి మాట్లాడితే మనకు ఆశీర్వాదమా? బాగా గమనించండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా. శతాధిపతి ఏమన్నాడండి? ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. యేసులాగా చనిపోయిన వారిని కూర్చి ఆలోచించడం ఆశీర్వాదం. ఎందుకంటే ఒక మనిషి అంటాడు, ద డీడ్స్ దే డిడ్, ద డిసిషన్ దే మేడ్, ద డీడ్స్ దే డిడ్, వారు చేసిన పనులు, ద డిసిషన్ దే మేడ్, వారు తీసుకున్న తీర్మానాలు. ఒకే ఒక తీర్మానం, యేసుతో ఉండాలన్న తీర్మానం. ద డెస్టినేషన్ వేర్ దే వెంట్, ద డీడ్స్, ద డిసిషన్ అండ్ ద డెస్టినేషన్ చాలా స్లోగా వెళ్తుందట. అలాంటి శ్రేష్టమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, వాక్లోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. 1994-95లో 1995 ఒకనాడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆదినాల్లో ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఆంధ్రప్రదేశ్కు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఎన్టీ రామారావు గారు ఉండేవారు. ఆయన ఒకనాడు ఆయన వెహికల్, ఆయన పాత అంబాసిడర్ కారు ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడట. పక్కన ఆయన సెక్రటరీ ఉన్నాడట. ఆయన సెక్రటరీతో ఆయన అన్నాడట, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నానయ్యా, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, నాకు స్థలము ఒక మంచిది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఏదైనా చూడండు అంటే, ఆ సెక్రటరీ అన్నాడట, సార్ మీకు కావాలంటే ఇక్కడే గోల్కొండ క్రాస్ రోడ్లో ఒక మంచి స్థలం ఉంది సార్, ఆ స్థలంలో మీరు కట్టుకోవచ్చు సార్ ఇల్లని ఆయనకు ఉచిత సలహా ఇచ్చారట. నెక్స్ట్ డే దానిని వాకబు చేస్తే అక్కడ భక్త సింగ్ గారి ఏముందమ్మా హెబ్రోను మందిరం ఉంది. ఎన్టీ రామారావు గారు, ఐఎమ్ గివింగ్ యూ ద డేట్ అండ్ టైమ్ టు, ఎన్టీ రామారావు గారిని పిలిచారట.
బ్రదర్, అట్లే కదండి మాట్లాడేది, అట్లేనా? బ్రదర్, నీ స్థలం నాకు ఇస్తావా అని అన్నాడట. భక్త సింగ్ ఆయనకు చేతులు నమస్కరించి, అయ్యా నా స్థలం కాదయ్యా, అది దేవుని స్థలమయ్యా, మేము నిలబడి ప్రార్థన చేస్తున్న స్థలం దేవుని స్థలమయ్యా, అంటే నీవేమంటావా అని అన్నాడట. నా అనుమతి ఎందుకు సార్, దేవుణ్ణి అడుగుతానండి, దేవుడు ఏది చెప్తే అది చేస్తానండి. మీరంతా ఇలానే చేస్తారులేయా. నేను చెప్తున్న మాటలు మీరు వెరిఫై చేసుకోవచ్చు. భక్త సింగ్ గారి జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు అని రాశారు, మీరు గూగుల్కి పోయి సెర్చ్ చేసుకోవచ్చు. ఆయన ఆ మాట అని వచ్చేసాడట భక్త సింగ్ గారు. 2 రోజుల తర్వాత తిరిగి ఎన్టీ రామారావు గారు ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అడిగారట, ఏమనుకుంటున్నారు బ్రదర్, దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెప్పాలా చీఫ్ మినిస్టర్ గారు, దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెప్పాలి చీఫ్ మినిస్టర్ గారు. నా కన్ను ఆయన స్థలం మీద పడింది, నీ కన్ను ఆయన స్థలం మీద పడింది. నీ కన్ను ఆయన స్థలం మీద పడిందట, ఇంకొకరి కన్ను నీ పదవి మీద పడిందట. నీకు అత్యంత సన్నిహితులు నీ పదవిని లాక్కోబోతున్నారట అని చెప్పాడట. తెలుసు కదా ఏమైందో? అది చెప్పిన వెంటనే ఒక లారీ బస్తాల బియ్యం ఎన్టీ రామారావు గారు ఆ సారుకు పంపించి తను కూడా కార్ల వెనకలు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, దేవుని మాట నీకు చెప్పా. ఎగ్జాక్ట్లీ 9 months. ఏమైందో మీకు తెలుసు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైంది. చాలామంది అంటారు, ఇది చర్చి కదా, ఇది దేవుని స్థలం కదా, మేమేం మాట్లాడితే, నేనేం చేస్తే, నేనేం ఆలోచిస్తే, నేను ఉండకపోయినా, నేను ఇక్కడ కూర్చొని నేను యూట్యూబ్లో చూసుకుంటుంటే, ఇక్కడ కూర్చొని నేను మెసేజ్లు పంపుతూ ఉంటే, ఇక్కడ కూర్చొని నేను మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ గురించి నేను ప్రాబ్లం గురించి మాట్లాడుతూ ఉంటే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోషువ చాలా క్లిక్ ఆఫ్ ద ప్రాబ్లంలో ఉన్నాడండి. యెహోషువ భయంకరమైన పరిస్థితిలో నీలాగానే ఉన్నాడండి. ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడండి. అత్యంతగా ప్రేమించే ఒక భర్తను పోగొట్టుకున్నావేమో, అత్యంతగా ప్రేమించి ప్రార్థించే భార్యను పోగొట్టుకున్నావేమో, జీవితంలో ఏమీ చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. అసలు తను ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే, ఏమిటండి, హౌ కెన్ ఏ చాప్టర్ బిగిన్స్ లైక్ దిస్ అండి. ఒక నాయకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, కర్రెను చూపి పాముడు చేసిన వాడు, అదే కర్రను పట్టుకొని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు చచ్చిపోయాడండి. హౌ కెన్ గాడ్ డూ లైక్ దిస్? ఎలా చేస్తాడండి దేవుడు? 25-30 లక్షల మంది ఉన్నారండి ఆడ. ఎలా చేస్తాడండి దేవుడు? దేవుడు కనికరుస్తుడు కదా, దేవుడు ఇలా చేయాలి కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెరికో 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము, ఒకడేమో వెళ్ళిపోయిండు, ఇంకొకరి దగ్గరికి పోయి ఆక్రమించుకుంటాడు దేవుడు. అదేమో ఇంత పెద్ద గోడలు, ఆ గోడల మీద ఇల్లులు కట్టుకున్నారు. రాహాబు ఇల్లు ఆడే ఉంది. ఎంత పెద్ద గోడలు! సంబడి వర్ సెయింగ్ 30 feet వాళ్ళ గోడలట, కోట గోడలు. ఆ 30 feet గోడల మీద ఇల్లులు కట్టుకున్నారట. వాళ్ళేమో మూసేశారు ఇంత పెద్ద తాళాలు వేసే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పరిస్థితులు గమనించండి. యెరికో మూయబడింది, మోషే చనిపోయాడు. అప్పటిదాకా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, మోషే ఇంక లేడు, నువ్వు పోవాలి, నువ్వు చేయాలి, నీకు నేను తోడై ఉంటా. ప్రభువా, వాట్ ఈస్ దిస్ లార్డ్? ఒకసారి మోషని లేపొచ్చుగా, ఒకసారి నా భార్యను లేపొచ్చుగా, ఒకసారి నా భర్తను మళ్ళీ నాకు ఇచ్చేయచ్చుగా. ఇది నీ ప్రార్థన. దేవుడు అంటే నథింగ్ డూయింగ్. యూ హ్యావ్ టు గో. వాట్ యు వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్? దేవుడు నీ జీవితంలో ఏమి నీకు నేర్పాలని ఇష్టపడుతున్నాడు? దేవుడు అంటాడు, డోంట్ వరీ. 3, 4, 5 అధ్యాయాల్లో
ఎరికో ఆ యొక్క ఎర్ర సముద్రం బాగా గమనించండి. ఎదురుగుండా ఎరికో గోడలు ఉన్నాయి, ముందు ఎర్ర సముద్రం యోర్దాను నది ఉంది. దేవుడు అంటాడు నేను చెప్పినట్టు చేయి. ఏం చేయమంటావు ప్రభువా? మందసము మోయు యాజకులు యోర్దాను నదిని తాకగానే పైనుండి పారుతున్న నీరు ఆగిపోయాయి. నీ జీవితంలో గమనించు, నీ మీదికి పొర్లి పారుతున్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఆగిపోవాలి అంటే నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైనదని గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో మొదటిది మోసే చచ్చిపోయాడు, రెండవది ఎరికో మూయబడింది, మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం 5:11. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంట తినిరి, ఆ దినమందనే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు దేశపు పంటను తినుచుండగా క్షమించండి, మరునాడు వారు దేశపు పంటను తినుచుండగా ఏదన్నా ధైర్యం ఏమన్నా ఉంది? ఇశ్రాయేలుకి ఏమన్నా ఆదరణ ఏమన్నా ఉంది? ఇశ్రాయేలుకి ఏమన్నా అమ్మ దేవుడు ఇంకా మాతో ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఏమో తెలుసా? ప్రతిరోజు వాళ్ళకి ఏం పడేదమ్మా? ఉదయకాలం మన్నా పడేది, ప్రతిరోజు మన్నా పడేది. సరే, పరలోకం నుంచి మన్నా పడుతుంటే స్టిల్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ మీ అనుకోవచ్చు. ఇప్పుడు మన్నా కూడా స్టాప్ అయిపోయింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పరిస్థితులు 3 భయంకరమైనవే. నాయకుడైన మోషే మృతి పొందాడు, ఎరికో గోడలు మూయబడ్డాయి, మన్నా ఆగిపోయింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా యెహోవా ఒక్కసారి 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఒక్కసారి నాతో పాటు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందాడు. నెక్స్ట్ ఏముందండి? దేర్ఫోర్ ఆమె బాగుందండి. ఇది నాతో పాటు ఉన్న దోస్తునేమో చంపిస్తేవి, నాతో పాటు ఉన్న భార్యనేమో చంపిస్తేవి, నాతో పాటు ఉన్న స్నేహితులందరినీ తీసుకుపోతేవి, నేను ఇప్పుడు దాకా సహాయపడిన మన్నా ఆపేస్తేవి, ఎదురుకుంటేమో ఎరికో గోడలు మూసేస్తేవి. మళ్ళీ నువ్వే చెప్తున్నావు యెహోషువ అంటున్నమాట. కాబట్టి నా సేవకుడైన మోషే మృతి చెందను. కాబట్టి దేర్ఫోర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, ఇప్పుడు నీవు కాబట్టిలో ఉన్నావు. నీ జీవితము ఇలా ఉంది కాబట్టి, నీవు భయంకరమైన జీవితంలో జీవిస్తున్నావు కాబట్టి, నీ పరిస్థితులు బాగుకావడం లేదు కాబట్టి, నీ కుమారుడు నీ మాట వినడం లేదు కాబట్టి, నీ పిల్లల భవిష్యత్తు బాగలేదు కాబట్టి, మీరు ఇంకా పిల్లలు స్థిరపడలేదు కాబట్టి, నువ్వు అనుకుంటున్న ఇల్లు నీకు దొరకలేదు కాబట్టి, నీవు లేచి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మోషే ఉన్నప్పుడు 40 రోజులు గుడారం బయట నిలబడ్డం ఓకే కదా. మోషే 40 రోజులు గుడారం లోపలికి వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. బైబిల్లో చాలా క్లియర్గా నిర్గమకాండంలో ఉంది. ఆయన సేవకుడైన యెహోషువ గుడారము బయట నిలబడ్డాడు. ఎన్ని రోజులు నిలబడ్డాడమ్మా? 40 days. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు గుడారములో మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. సేవకుడైన యెహోషువ 40 రోజులు గుడారము బయట నిలబడ్డాడండి. ఎవరి కోసం అండి? నాయకుడైన మోషే కోసం. నిర్గమాకాండంలో క్రీస్తునందు ప్రియమైన వారు అప్పుడే బయటకు వచ్చారు. 16-17వ అధ్యాయంలో అమాలేకులతో యుద్ధం చేయమని పొమ్మన్నాడు దేవుడు. మోషే యెహోషువతో అన్నాడు, నువ్వు పోయి అమాలేకులతో యుద్ధం చేయి, నేను హూరు అహరోను వెళ్ళి కొండెక్కుతాం. ఏం చేస్తాం? కట్టెను ఎత్తి పట్టుకుంటాం, అంతేనా? కట్టెను ఎత్తి పట్టుకుంటాం. వాక్యం ఏమంటుంది? మోషే కత్తె పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. తెలియదా మీ కథ? మోషే కట్టె దించినప్పుడు అమాలేకులు గెలిచిరే. మోషే చేతులు ఇట్లా బరువు ఎక్కగా హూరు అహరోనులు మీకు బాగా అర్థం కావాలంటే, అహరోను మోషేకు అన్న, హూరు మిర్యాము భర్త. వారిద్దరూ ఆయనకు సపోర్ట్ చేశారంట. రాత్రి దాకా పట్టుకున్నారంట, అమాలేకులందరినీ చంపేశాడట. నేనేం చెప్తున్నా, మోషే ఉండి చేయి ఎత్తుకున్నప్పుడు యుద్ధం చేయడం ఈజీ. మోషే గుడారంలో ఉన్నప్పుడు 40 రోజులు కాసుకోవడం ఈజీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మోషే చెయ్యి జాచి ఎర్ర సముద్రాన్ని పాలు చేసినప్పుడు పరిగెత్తిపోవడం ఈజీ.
కానీ ఏమి లేవు. ఇప్పుడు మోషే లేడు, మన్నా లేదు, మోషే కర్ర లేదు. హౌ షుడ్ ఐ లివ్ లార్డ్? ఈ ఉదయకాలం నీ ప్రశ్న అదైతే, ఇఫ్ యువర్ ఫ్యూచర్ ఈజ్ బ్లాంక్ బిఫోర్ యూ, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. యెహోషువ చేయగలిగిన మాట, కాబట్టి యెహోషువ ఐ పుట్ మై నేమ్ దేర్, కాబట్టి జైకర్. వాట్ యు హావ్ టు డూ నౌ? ఏం చేస్తావు నువ్వు? దేవుడి మీద తిరగబడతావా? దేవునికి కంప్లైంట్ చేస్తావా? ఇంకా ఒక 10 సంవత్సరాలు నా భార్య నాతో ఉంటే ఇంకా కలిసి శ్రేష్టమైన సేవ చేస్తాను, నథింగ్ డూయింగ్ అన్నాడు దేవుడు. అంతే. రోషం కలిగి నాకు పని చేయి, కాబట్టి నువ్వు లే. ఈ ఉదయకాలం విడవబడిన కుటుంబాలకు నేను చెప్తున్నా, ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా 5వ అధ్యాయము 13వ వచనం, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా. కన్నులు కింద దిక్కుతే నీకు అవమానము, అపఖ్యాతి కనిపిస్తుంది. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, యెహోషువ ఎఫ్రాయిం గోత్రికుడు. ఆయన లేవీయుడు కాదు, ఆయన యూదా వంశానికి చెందినవాడు కాదు. ఆయన ఎఫ్రాయిం గోత్రం చివరి గోత్రానికి చెందినవాడు. అయినా తన జీవితంలో ఒకటి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? మోషేను చూసి ఆయన నేర్చుకున్నప్పుడు ఏది, అందరూ సముద్రం దగ్గర ఇశ్రాయేల్ అందరూ ఏమంటారు, మేము వెనక్కి వెళ్ళిపోదామంటారు. అక్కడ వెనక వస్తున్న ఐగుప్తు రాజు అంటాడు, చంపేవాళ్ళడు అంటాడు. మోషే ఏమో కొండెక్కాడు. ఏం చేశాడమ్మా? మోషే కొండెత్తి కన్నులెత్తి పైన చూసి, ప్రభా నన్ను ఏం చేయమంటావు అన్నాడా? నీ జీవితంలో నీకు అర్థము కానప్పుడు, నీ సమస్య నీ నుండి దూరం కానప్పుడు, పరిస్థితులు నీకు అనానుకూలంగా ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు ఏమి చేయలేనప్పుడు యెహోషువ చేసింది ఒక్కటి చేయి. ఆయన కన్నులెత్తి చూశాడట. ఏం చేస్తాడమ్మా? కన్నులెత్తి చూస్తే ప్రార్థన చేసేవాడు. ఆ ఎరుక 2 వచ్చారంట ప్రార్థన చేసుకోవడానికి. ఒకడు పరిసేయుడు, ఇంకొకడు సుంకరి. పరిసేయుడు వచ్చి పరలోకాన్ని చూసుకుంటూ చెప్పినాడంట, నాలాంటి వాడు లేడు ప్రభా, సుంకరి మాత్రం నేను లేను ప్రభా, నాకు అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఉన్నదంతా నీకు ఇస్తున్నానని చేశాడంట. సుంకరిని గురించి ఒక మాట ఉంది, వాడు పరలోకము వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యము చాలక. ఎత్తాలని ఉంది, ఎత్తడానికి ధైర్యం లేదు. దేవునికి ప్రార్థన చేయాలని నీ మనసులో ఉంది. దేవుడు తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేడని నీ హృదయం నీకు చెప్తుంది. బైబిల్ చదివినప్పుడు అంట, నీ కన్నులెత్తి దేవుని చూడు అని అంటారు. నువ్వేం చేస్తావో తెలుసా? ఆదికాండములో అబ్రహాము లోతు కొట్లాడుకుంటున్నప్పుడు, వారి కాపర్లకు జగడము కలిగినప్పుడు నువ్వు చేసే పరిస్థితి ఏంటంటే, లోతులాగా కన్నులెత్తి ఏం చూశాడమ్మా? సొదొమ గొమొర్రాలను ఒకసారి చూస్తారా? ఆదికాండం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చూడాలి. మీరు కన్నులెత్తి ఏం చూస్తున్నారు? అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. జాగ్రత్త పెట్టుకో తల్లి. ఆదికాండము, నువ్వు కూడా కన్నులెత్తుతున్నావు, ఏమి లోకము వైపు చూస్తున్నావు. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం చదవడమా? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అమ్మ జాగ్రత్తగా గమనించండి. యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేయక మునుపు, అది సోయరు వరకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమే. మన కన్నులెత్తే ఐగుప్తు కనిపిస్తుంది, మన కన్నులెత్తితే సొదొమ గొమొర్రా కనిపిస్తుంది. సాతాను నిన్ను ముంచి వేస్తున్నాడు కదా, అంధకార సంబంధమైన క్రియలతో నీ జీవితాన్ని ముంచి వేస్తున్నాడు కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోషువ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆయన కన్నులెత్తి యెరికోను చూస్తున్నాడు, కన్నులెత్తి ఆకాశాన్ని చూస్తున్నాడు. ప్రభువా, నా జీవితంలో వాట్ షుడ్ ఐ డూ? అన్నీ ఉన్నప్పుడు, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు తన చుట్టూ. తన వెనకల గుడారంలో 24 లక్షల మంది ఉన్నారు, 6 లక్షల సైనికులు ఉన్నారండి. అయినా తను ఒంటరివాడే. తనకు కావలసిన దేవుని యొక్క సహాయము దొరకదేమో అన్న భయం, తన నాయకుడైన మోషే మృతి చెందినాడన్న భయం, ఒకవేళ దేవుడు నా చెయ్యి వదిలేస్తే నేను ఏమి చేయాలన్న భయం. అదే కదా నీ భయం. వెన్ ఐఎమ్ అలోన్ ఇన్ ద హోమ్, సమ్టైమ్స్ నైట్ వెన్ ఐఎమ్ అలోన్ ఇన్ ద హోమ్, ఎప్పుడైనా ఒక్కడిని అనిపించినప్పుడు గిటార్ తీసుకొని కొన్ని పాటలు పాడుకున్న తర్వాత
నేను అనుకుంటా దెర్ వాజ్ సో, నేను పాటలు పాడడం స్టార్ట్ చేస్తేనే పాస్టర్ వచ్చి పక్కన కూర్చొని నేను ఇంగ్లీష్ పాటలు పాడతాను, ఆల్టోనో సూప్రానో బేసో పాడేది. మేమిద్దరం అట్లా కూర్చొని ఎన్నో పాటలు పాడుకున్నాం. కొన్నిసార్లు నేను ఒక్కరిని కూర్చొని పాటలు పాడుకునేటప్పుడు ఐ ఫీల్ దట్ సంబడి ఈజ్ సింగింగ్ విత్ మీ, ఐ ఫీల్ దట్ సంబడి ఈజ్ జాయినింగ్ ఇన్ మై సింగింగ్. నేను దేవునితో అంటా, ప్రభా నేను మన జీవితాల్లో మనం కావలసిన అన్నీ ఉన్నప్పుడు మనము చాలాసార్లు మనం అనుకునేది నేను ఒంటరివాడిని, నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా గురించి ఆలోచించడం లేదు, నన్ను గురించి ఎవడు తలొచ్చడం లేదు, నేను ఒంటరివాడని భయం భయం భయం. జీవితంలో నీ కుటుంబం నీ పక్కన ఉండొచ్చు, నీ పిల్లలు నీకు సహాయం చేయొచ్చు, నీ జీవితంలో నీకు కావలసినవి ఉండవచ్చు. హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ బీన్ లోన్లీ ఇన్ యువర్ లైఫ్? యెహోషువ పరిస్థితి అదేమ్మా. యెహోషువ ఒంటరివాడు. చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఎదురుగున్న యోర్దాను లోతులాగా స్ట్రెయిట్గా చూడకుండా పైకెత్తి చూశాడు. అబ్రాహాముతో దేవుడు అంటాడు, నీకు చేతనైతే పైనెత్తి కళ్ళు చూడు, నీ కళ్ళు పైకెత్తి చూడు. ఏమంటాడు? నీ కుమారులను నీ కుమార్తెలను ఆకాశపు నక్షత్రాలు. అదే ఆశీర్వాదం నీకు కూడా ఉందమ్మా. నీ కుమారులు వారు పైవారుగా ఉందరు కానీ తోకగా ఉందరు, వారు తలగా ఉందరు కానీ, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, వారు తలగా ఉందరు కానీ వారు తోకగా ఉండరు. ఈ ఉదయకాలం నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యూ స్టిల్ ఫీలింగ్ లోన్లీ? జీవితంలో ఎంతమంది నీ ఇక్కడ యూ మే బి అమంగ్ ద మల్టిట్యూడ్. నీ ఇంటి వారందరూ ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ పిల్లలు నీతో ఉండొచ్చు, బట్ స్టిల్ డూ యూ ఫీల్ లోన్లీ? నీ ప్రాబ్లం నీదే, ఒకరికి చెప్పలేదు, చెప్తే ఫ్రెండ్స్ నవ్వుతున్నారు, స్నేహితులు గేలి చేస్తున్నారు, ఎవరు చెప్పినా వినడం లేదు. వాట్ షుడ్ యూ డూ? యెహోషువ కన్నులెత్తి చూడగా జీవితం ఒక పోరాటం. ఆ పోరాటంలో క్రీస్తునందు ప్రియమైన వలన ఆ పోరాటంలో ఆటుపోటాలు, కష్టాలు, బాధలు వెంటనే ఉంటాయి, తప్పించుకోలేం. పొద్దున్న లేచి ఏదో ఒకటి తినేద్దాంలే అని బ్రెడ్ ఏదో ఒకటి తినేస్తాం. తిని 11 అవుతుంది, 11:30 అయితేనే అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు మధ్యాహ్నం కదా, భోజనం చేసుకు ఎవరు ఉండరు ఇంట్లో. ఒక పాట వాడేలోపలికి అన్నం అయిపోతుంది, ఇంకొక పాట అయిపోయేటప్పటికి పప్పు అయిపోతుంది, అయిపోయారా? కష్టాలు కడగండ్లు మన ఫీలింగ్ అంతే. మనము చేసుకోలేము అన్నది ఏం లేదమ్మా. నీవు నాకు అండగా, నీవు నాకు తోడుగా ఉన్నంతకాలం, ఆయన మనకు తోడుగా ఉన్నంతకాలం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చాలామంది వారి జీవితాలలో చేస్తున్న పనులు అంటే వారి జీవితాల్లో ఐయామ్ అలోన్, నేను తలదించుకుంటానండి. కొందరు వారి జీవితాన్ని కళ్ళు మూసుకుంటారండి కష్టాలు వచ్చినప్పుడు. ఆ కష్టాలు దాటిపోవాలండి. బాగా గమనించండి, కష్టాలు ఎప్పుడు దాటిపోవు, పక్కన వచ్చి సంసారం చేస్తాయి. దే విల్ నాట్ లీవ్ యూ. నీకున్న బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నీ జీవితంలో నిన్ను వదిలిపెట్టి పోలేమమ్మా. ఏం చేయాలి? చేతులెత్తి కన్నులెత్తి దేవుని వైపు చూడాలి. ఆకాశము వందు ఆసీనుడైన వాడా, దాసి తన యజమానురాలు వైపు చూచినట్టు, దాసుడు తన యజమాని వైపు చూచినట్టు మా కన్నులను మీ వైపు ఎత్తుచున్నాము. ఎంత మంచి మాట కదా. ఈజ్ ఇట్ ఎ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యు ఆర్ క్రష్డ్ ఇన్ ద ప్రాబ్లం? జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో, అది నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైనా కన్నులెత్తి దేవుని వైపు చూసి అనుకున్నావా? ఏం జరుగుతుంది దేవుని వైపు చూస్తే? ఏమి జరుగుతుంది నీ జీవితంలో దేవుని వైపు చూస్తే? ఈ ఉదయకాలం నీకు నాతో దేవుడు ఆయన మనకి యువర్ డిసప్పాయింట్మెంట్ పరిస్థితిలో, జీవితంలో నువ్వు ఓడిపోయిన పరిస్థితిలో, అందరూ నిన్ను గూర్చి అన్నిటికన్నా భయంకరమైనదో తెలుసా? జీవితంలో అన్నిటికన్నా ఈ దినాల్లో నేను అనుభవిస్తున్న బాధ ఏంటో తెలుసా? ద పిటీ ఆఫ్ ద పీపుల్. పాపం అండి పాస్టర్ గారు, ఎందుకమ్మా పాపము? నేను పాపంలో జీవిస్తున్నానా? ఎవరు చెప్పిన పాపం అండి పాస్టర్ గారు? ప్లీజ్ డోంట్ ఫీల్ పిటీ ఆన్ మీ. మై గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్ కదా. నిన్ను కాపాడేవాడు కునకడు, నా దేవుడు కునకలేదమ్మా, నా దేవుడు నిద్రపోలేదు. నేను కన్నులెత్తి చూపినప్పుడు యెహోషువతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాడు. 7 సత్యాలు నాకు వివరించాడు. ఈ ఉదయకాలం నీతో నేను అవి పంచుకోవాలని ఇష్టపడుతున్నా. జీవితంలో నీవు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, జీవితంలో నీవు ఏమి చేయాలని నీకు పాలు పంపినప్పుడు, యు ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజన్. జీవితంలో మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? మనకున్న కన్ఫ్యూజన్ ఇంతటితో పంచుకోవడం, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళేం నీకు అడ్వైజ్ ఇస్తారు? యు ఆర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్, యూ స్టార్టెడ్ కన్ఫ్యూజింగ్ ద అదర్ పీపుల్ టు. ఒక బుద్ధి లేని వాడు వెళ్ళి ఇంకొక బుద్ధి లేని వాడితో మాట్లాడితే అదే బైబిల్ అన్నాడు, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపునా?
ఈ లోకంలో ఎవ్వడు బుద్ధిమంతుడు లేడట. బుద్ధి గలవాడు ఒక్కడేనండి. ఎవడండి? బండ మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుడు ఆయన యేసయ్యనండి. ఆ బండ యేసే. యేసు మీద ఇల్లు కట్టుకుని వాడు ఎవడు కనపడ్డండి. కాబట్టి బండ దగ్గరికి వెళ్ళాలిగా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకునే ఒకడు అతని ఎదుట నిలబడి ఉంటాడు. మొదటి సత్యం, యుద్ధానికి కావలసిన వాడు కత్తి దూసిన యోధుడు కదా, అంతేనా? యుద్ధానికి కావలసిన వాడు కత్తి దూసిన యోధుడు. ఆయన మనస్సులో గెలుస్తానా లేదా అన్న భయం ఉంది. మొట్టమొదటి సత్యం, దేవుడు నీకేం చెప్తాడంటే, యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. నీవు జీవితంలో ఒంటరి వాడు కాడు, ఇది తెలుసుకోండి. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. అందరిని వదిలేశాడు. కోటగోడల దగ్గర వచ్చి నిలబడ్డాడు. కోటగోడలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు అది స్వాధీనపరచుకోకపోతే ఇశ్రాయేలీయులందరూ ముందే సరిగే వాళ్ళు. వాళ్ళ జీవితంలో వారు కోరినది వారికి రాకపోతే భయంకరంగా గొణుకుతారండి వాళ్ళు. వాళ్ళను సాటిస్ఫై చేయాలంటే ఇప్పుడు యెరికోను గెలవాలండి. తనేమో యుద్ధ నైపుణ్యం లేనివాడు. మోషే లేడు, మోషే కర్ర లేదు. ఏం చేద్దామండి? ఉదయకాలమే లేచాడు, కన్నులెత్తి చూశాడు, కావలసిన వాడు కనిపించాడండి. కత్తి దూసిన యోధుడు ఒకడు ఆయన కనిపించాడు. అంతేనా? నీ కష్టంలో బ్యాంక్ ఆఫీసర్ నీ పక్కన ఉంటాడమ్మా. నీవు కష్టాల్లో డబ్బుల ఇబ్బందుల్లో ఉంటే, నీవు అనారోగ్యంలో ఉంటే దేవుడు స్టెతస్కోప్ వేసుకొని నీ పక్కన ఉంటాడమ్మా. గమనించు. ఆ ధైర్యం నీకు ఉండాలి. ఆ స్థిరమైన మనస్సు నీకు ఉండాలి. అతడు ఎవరితో డిస్కస్ చేయలే. ఆయన యెహోషువ ఎవరితో మాట్లాడలే. ఎవరితో మాట్లాడినా హేళి చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు మాట్లాడినా పిరికి పంది అంటున్నారు. ఎవరు చేసినా మోసే అలాగా నువ్వెప్పుడు తయారైపోతాను అతని గేలి చేస్తున్నారు. ఆయన ఉదయకాలమే వెళ్ళి కొండ మీద నిలబడి క్రీస్తు నందు ప్రేమ కనులెత్తి చూచాడు. లర్న్ ఇట్. విలాప వాక్యంలో తల్లులు మీకు అదే కదా చెప్పింది. నీవు రేచి మొదటి జామున నీ పిల్లల కొరకు మొరుపెట్టమ్మా. ఈ దినాల్లో నీ భార్య కొరకు, భర్త కొరకు కూడా మొరుపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. నీ పిల్లలు చేయి దాటిపోతున్నారు కదా, వారు నీ మాట వినడం లేదు కదా. నువ్వు కన్నులు పైకెత్తి దేవుని స్తుతిస్తూ మొరపెట్టేది నేను నేర్చుకున్నావా? మొదటిది, గాడ్ సేస్ నీవు ఒంటరి వాడవు కాదు. ఇది మన జీవితంలో నిజమండి. అందుకే యేసు ప్రభు పుట్టకముందే యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు. హీ ఈజ్ ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ మీ. దేవుడు మనకు తోడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ఆయనకు యుద్ధానికి వెళ్ళవలసిన యోధునికి కావలసిన వాడు యుద్ధము దూసిన సైనాధిపతే కావాలండి. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. నీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి సరైన సొల్యూషన్గా దేవుడు నీ ముందు కనబడటానికి ఇష్టపడతాడమ్మా. భయపడద్దు. ఎలా గెలవాలి అన్న ఆందోళన ఉన్న యెహోషువకు కత్తి దూసిన శూరుడు కనిపించాడు. పడవ మునిగిపోతుంటే మునిగిపోతున్నామని ఏడుస్తున్న వారికి నడుస్తూ వస్తున్న యేసు కనిపించాడు. 4 రోజులై సమాధిలో పెట్టి కుళ్ళిపోయిందయ్యా అని ఏడుస్తున్న అక్క చెల్లెలకు లాజరును లేపాలన్న జీవదాత కనిపించాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సింహము బోనులో పడి ఉన్న దానియేలు కన్నా ముందు పోయి సింహముల నోర్లను ఆపే ఒక ట్రైనర్ను దేవుడు కనిపించాడు. ఈ ఉదయకాలం నీకు ఎలా కనిపిస్తున్నాడు తల్లి? ఆయన నీకు కనిపిస్తున్నాడా? నువ్వు ఒంటరి వాడిని నువ్వు ఏడ్చుకుంటూ ఉన్నావా? గమనించు. యు ఆర్ నాట్ అలోన్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ అలోన్ ఇఫ్ జీసస్ ఈస్ విత్ యూ. నేను చాలాసార్లు చెప్పా, నీవు నీ దేవుడు మెజారిటీ అండి. చర్చిలో ఉన్న వాళ్ళందరూ నీకు ఎగతాళి చేయనండి. చర్చిలో ఉన్న వారందరూ నీవు దొంగ అననండి. చర్చిలో ఉన్న వారందరూ నీవు అపహరణ చేయండి. నీవు నీ దేవుడు మెజారిటీ. గమనించు. ఆ ఉదయకాలం ఆయనకు తన జీవితంలో ఒంటరి వాణ్ణి కాను అన్న ధైర్యం యెహోషువకు ఎలా ఉంటుందండి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి సత్యం, జీవితంలో నీవు ఒంటరి వాణివి కాదు. డోంట్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ అలోన్ ఇన్ యువర్ లైఫ్స్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 5వ అధ్యాయము 13వ వచనం గమనించండి. మనకందరి ప్రాబ్లం ఏంటంటే, మన ప్రాబ్లానికి సొల్యూషన్ మనమే ఎత్తుకుంటాం. ఇప్పుడు ఒక కత్తి దూచిన సేనాధిపతి ఆయన కనిపిస్తున్నాడు. యెహోషువ నా మాదిరే మాట్లాడాడు. నువ్వు నా చర్చి మెంబర్వా? చెప్పాలి, మీరు చెప్పాలా? నువ్వు
చెప్పండమ్మా, నా చర్చి మెంబర్వా, ఆ చర్చి మెంబర్వా? అంతేనా మన డిస్కషనా? నువ్వు ఈ చర్చి మెంబర్వా? ఎవరైనా కొత్త వాళ్ళు సమానం వందనాలమ్మా, ఈ చర్చ ఆ చర్చ. మన ఆలోచన అంతా ఆడే తల్లి. యెహోషువ ఏమడిగాడు చూడండి. యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి ఏమంటా, నువ్వు మా పక్షం వానివా? అబ్బో, నువ్వు మా పక్షం, నీకు కావాల్సింది సహాయం అంతేనా? యా పక్షం అయితే నీకేం తల్లి? నీవు నా పక్షం వానివా? చర్చిలో ఉన్న గొడవలంతా ఇంతే అమ్మా. లేని విరోధిని తీసుకొని వచ్చి ముందు పెట్టి వానికి ఒక దండేసి వాని పక్షం జరుగుతున్నారు. నీవు నా పక్షము వానివా? విరోధి పక్షం. యు వాంట్ ఏ సొల్యూషన్. ఎనిమి వచ్చి నీకు సాయం చేస్తే ఏమండి, ఏం బాధ నీకు? యు వాంట్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. జీవితంలో గిరి దాటుతున్నానేమో. ఐ థింక్ ఐఎమ్ క్రాసింగ్ మై లిమిట్స్. ఆ సంఘంలో ఉన్నప్పుడు నన్ను వెలేసారు. ఎందుకో తెలుసా? నేను 2 కాదట 3 కాదట, అందుకే నన్ను బయట పెట్టారు. జాగ్రత్త సుమి, 2 3 పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇప్పుడన్నా బయటికి రండి. నీవు మా పక్షము వాడవా? అర్థమవుతుందని నేను చెప్తున్నది. విరోధ పక్షము వానివా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్పాడు చూడండి సైన్యాధిపతి. నీవు మా పక్షము వాడవా, విరోధ పక్షము ఉన్నవాడవా అని అడగగా, కాదు, నేను యెహోవా పక్షం. రెండవది, ఏ పక్షానికి నువ్వు చేద్దావు తల్లి? నువ్వు ఈస్ట్కు చెందవు, వెస్ట్కు చెందవు, ఏసుకు చెందినవాడు. పేతురు యోహాన్లు అంటారు, వెండి బంగారులు మా దగ్గర లేవు, మాకు కలిగినదే మీకు ఇస్తున్నా. ఏముందంట మా వాళ్ళ దగ్గర? మా దగ్గర వెండి బంగారులు లేవయా, మాకు కలిగింది మీకు ఇస్తున్నా. ఏమంట? యేసు నామం నా దగ్గర ఉందయా. నీ దగ్గర ఉందా బ్రదర్? నువ్వు ఏ పక్షం వాడవో ఈ దినం తెలుసుకోవాలి. చాలామంది అంటారు, నేను పాస్టర్ పక్షం. పాస్టర్కి ఏముందండి, పక్షవాతం ఉందంతే. బాగా గమనించండి. నీవు దేవుని పక్షము వాడవా గమనించు. నువ్వు ఉండవలసింది దేవుని పక్షమమ్మా. హీ డి నాట్ ఆన్సర్. నేను నీవాడిని చెప్పలేదు కదా. యెహోవా దేవుడు యెహోషువ కొరకు పంపాడు కదా. ఆయన ఆ సైన్యాధిపతి ఏం చెప్పిండాలండి? నేను నీవాడనయ్యా, డోంట్ వరీ, ఐ హావ్ కమ్ అనాలి కదా. ఏమన్నాడండి? కొట్లాడితే, సంఘంలో కొట్లాడితే నేను వాడికి చెందుతా, నేను వీనికి చెందుతా, నేను వాడికి సపోర్ట్. ఎవడండి? ఏ పక్షం అండి మీరు క్రీస్తు వాడవా? పౌలు అంటాడు కదా కొరింథీకి, మీ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఒకడు పౌలు వాడు అంటాడు, ఒకడు అపోస్తల వాడు అంటాడు, ఒకడు గలతీయుడు అంటాడు, ఒకడు ఎఫెసీ వాడు అంటాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈ ఉదయకాలం నేను గమనించాలి. రెండవది, నేర్చుకునే సత్యం, నీ కష్టాల్లో ఎవరి పక్షం వాడివే? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ, నీవు ఎవరి పక్షంలో ఉన్నావు? ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహాం లింకన్ అన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వెదర్ గాడ్ ఈస్ ఆన్ యువర్ సైడ్ ఆర్ నాట్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అమెరికన్ షుడ్ బి ఆన్ ద సైడ్ ఆఫ్ గాడ్. అమెరికా వారికి దేవుడు సహాయం కాదండి, అమెరికా వారు దేవుని సైడ్ ఉన్నారా లేదో చూసుకోండి అని అంటాడు అబ్రహాం లింకన్. నా సంఘంలో ఉన్న వారి ప్రతి వారికి నేను చెప్తున్నాను, నువ్వు నా సైడ్ కాదు, వాళ్ళ సైడ్ కాదు, దేవుని సైడా? దేవుని సైడ్ అయితే చెప్పాగా, ఇంతకుముందు చెప్పా, బాధ సన్నివేశం వస్తుంది, భయంకరమైన సన్నివేశం వస్తుంది, భావగర్భితమైన మాటలే బయటికి రావాలి. ఇంకొకరిని ఆదరించే మాటలు, ఇంకొకరిని పురికొల్పే మాటలు. రెండవది, నేను యెహోవా పక్షమున ఉండాలి. అది సత్యం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మూడవ సత్యం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మూడవ సత్యం 14వ వచనం, అతడు కాదు యెహోవా సేనాధిపతిగా ఉన్నాను. అరే, వాట్ ఈస్ దిస్ బ్రదర్, వాట్ ఈస్ దిస్? సేనాధిపతి ఎవరండి ఇశ్రాయేల్కి ఇప్పుడు దాకా? సేనాధిపతి, యుద్ధం చేసిన వాడు సేనాధిపతి ఎవరండి? యెహోషువనే. యుద్ధాలన్నీ యెహోషువ చేశాడండి. అక్కడున్న 6 లక్షల మందికి సేనాధిపతి ఆయన డంకా పూసుకుంటున్నాడు, నేను సేనాధిపతినే. ఈ సేనాధిపతి చెప్పింది ఏంటో, నువ్వు కాదురా యెహోవా సేనాధిపతిని నేను. రిమెంబర్, ద సెకండ్ ట్రూత్ ఈస్ యు ఆర్ సెకండ్ ఇన్ ద లిస్ట్ బిఫోర్ గాడ్, బిఫోర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. దేవుని ఎదుట మొదటి వాడెవడు లేడండి.
మొదటి అర్హత యేసు ప్రభువుదే. దాని తర్వాతనే మనం ఆయన సేవకుడు, మనము ఆయన కింద సేవకులు అండి. మన జీవితాలలో గర్వించడానికి ఏమీ లేదు. ఇశ్రాయేలుకు తను 2వ సేనాధిపతి అని యెహోషువకు చెప్పాడండి దేవుడు. మన జీవితాలలో ఎప్పుడైనా నీకున్న పోస్టు పోయినా, నీవు అనుకున్న పోస్టు రాకపోయినా, నీ జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, యెహోషువ యుద్ధ వీరుడు. ఒకసారి నాతో పాటు రండి. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనం. అట్లు యెహోషువ, మీరు చదవాలి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేక రాజును అతని జనుడు, యుద్ధ శూరుడండి, సైన్యాధిపతి అండి యెహోషువ. నేనున్నా కదయా, నేనున్నా ఇంకోటి ఎందుకయా? అదే కదా మన మాట. వెన్ ఐ ఆమ్ హియర్ వై షుడ్ దేర్ బి అన్ అదర్ మ్యాన్. సైన్యాధిపతి అయిన యెహోషువకు గెలవాలంటే దేవుడు చెప్తున్నమాట, యు ఆర్ సెకండ్ ఇన్ కమాండ్ ఇన్ ఎవ్రీథింగ్. యు ఆర్ నాట్ ద ఫస్ట్ విత్ హూమ్ గాడ్ హెస్ చూజన్ యూ. అర్థమవుతుందా తల్లి? నేను యెహోవా ఇశ్రాయేలు కాదు, యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా సైన్యాధిపతిని. జీవితంలో ఇది ఎప్పుడు తెలుసుకుంటావో, నీవు కడిగినవని దేవుడు ఇస్తాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోషువ నేను ఆయన అంటాడు, యు ఆర్ నాట్ ద ఫస్ట్ ఇన్ కమాండ్ జాషువా. యెహోషువ నువ్వు ఫస్ట్ ఇన్ కమాండ్ కాదు, నేను. ఒప్పుకుంటారండి? ఎవరన్నా వచ్చి నువ్వు కాదు అంటే ఒప్పుకుంటామా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన లెక్క ప్రకారం ఎవడన్నా చర్చిలోకి వచ్చి, పాస్టర్ గారు ఈ రోజు నుంచి నేను పాస్టర్ను అంటే నేనేమంటానమ్మా? ఏమంటానమ్మా తల్లి? చెప్పండి. ప్రెసిడెంట్ గారు కరెక్టా? ఏమండి కరెక్టా? నా పోస్టు ఎందుకు ఇచ్చారండి? నేను ఉండగా ఇంకోటి ఎందుకు పెట్టుకోరండి? మనిషి యొక్క ఆలోచన అది. ఆయన వచ్చి అంటాడు, నేను యెహోవాకు సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. 14వ వచనం. అప్పటిదాకా ఇశ్రాయేలుకు నెంబర్ వరకు ఉన్న సేనాధిపతి యెహోషువ నేల మట్టుకు అదమ్మా. జీవితంలో దేవుని నీ నుండి కోరేది అదే. కన్నులెత్తి చూసినప్పుడు కింద వంగి దేవునికి నమస్కారం చేసేది కూడా నువ్వు నేర్చుకుంటావు. వన్స్ వెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టు ద లార్డ్, గాడ్ విల్ టీచ్ యూ హౌ టు నీల్ డౌన్ బిఫోర్ హిమ్. నీవు తిరగబడుతున్నావంటే, నీ జీవితంలో నీవు దేవుని తెలుసుకోలేకుండా ఉన్నావంటే, దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా నీవు అర్థం చేసుకోకుండా ఉన్నావంటే, నాకు అర్థమయ్యేది ఏంటంటే జీవితంలో నీవు ఎప్పుడు కన్నులెత్తి యేసుని చూడలేకపోతున్నావు. 3వ సత్యం, నీ ఇంటిలో కానీ, నీ సమాజంలో కానీ, నీ సంఘములో కానీ, నీ పరిచర్యలో కానీ యు ఆర్ ఓన్లీ సెకండ్ ఇన్ కమాండ్. ఫస్ట్ ఇన్ కమాండ్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఇస్తున్నావా? ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఇస్తున్నావా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ఈ ఉదయకాలం గమనించండి. అందుకే ప్రభు అంటాడు 91వ కీర్తన 13వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఘనత ఆయన దగ్గర నుంచి రావాలి తల్లి, మనుషులు ఇచ్చేది కాదు. ఈరోజు నేను నీకు సంతోషంగా నువ్వు చెప్పిన మాట విని నీవు చెప్పినట్టు, నీవు కోరినట్టు నేను జీవిస్తుంటే ఐఎమ్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అవునా? రేపు నువ్వు చేసే తప్పని తెలిసిన తర్వాత నువ్వు వద్దు బ్రదర్ అని అంటేనే నేను ఐఎమ్ ద వర్స్ట్ ఇన్ ద వరల్డ్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, సైన్యాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసిన సైన్యాధిపతి అండి. ఈ ఉదయకాలం నీవు నేను ఎంత మన జీవితాల్లో ఎంత మటుకు దేవుని మొదట సాగిలపడుతున్నామండి. వచ్చినవాడు దేవుడు కాదు, దేవుని యొక్క సైన్యాధిపతి. ఆర్ యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సేవకునికి, దేవుని యొక్క సేవకురాలకు నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? ఈ ఉదయకాలం నీ జీవితాలు నువ్వు కనిపించాలి. సైన్యాధిపతి ఎలాంటి వాడో తెలీదు, సైన్యాధిపతి ఎంత యుద్ధాలు చేస్తాడో తెలీదు. యెహోవా సైన్యాధిపతి అని చెప్పిన వెంటనే ఇశ్రాయేలు సైన్యాధిపతి మోకరించి భూమి మీద పడ్డాడట. ఇది నాయకునికి ఉండవలసిన లక్షణం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 4వ సత్యం, యుద్ధానికి పోతున్నారు, సైన్యాధిపతి వచ్చాడు. ఎవరు సైన్యాధిపతి అమ్మా? యెహోషువ సైన్యాధిపతి. యుద్ధానికి పోయేవానికి ఏం కావాలమ్మా? ఏం కావాలి చెప్పండి? ఈటలు, కత్తులు, డాళ్ళు. గొల్యాతు మీదకి పోయేటప్పుడు దావీదుకి అదే. సౌలు పిలిచి తన ఈటను, తన కత్తిని, తన డాళ్ళును
ఆయనకు తగిలిచ్చినాడట. ఎవరికి? దావీదుకో. చూసుకొని ఇట్టడు చూసుకున్నాడట. ఏమన్నాడు తెలుసా? నాకు ఇవి వాడుకోలేవు సార్. అరే వాడేమో 7 అడుగులు ఉన్నాడు, వాడు యుద్ధం అయిపోయి నువ్వు కత్తి కూడా తీసుకోమంటే నాకు తెలిసిన ఆట ఉందిలే సార్, నా ఆట నేను ఆడుకుంటాను అన్నాడట. ఏం ఆట అండి? తిరగలు విసిరే ఆట, వడిసెల బిట్లే ఆట. ఈ ఉదయకాలం నీకుందా? ప్రార్థన అనే ఆట ఉందా నీతో? వాక్యం అనే ఆట ఉందా నీతో? పైన భయంకరమైన గొల్లియాతులు ఉన్నారు. మనకు ఆట రాదు కదా, ఆట వచ్చేవారి ఆట కూడా నిలిపేస్తున్నాం. జాగ్రత్త. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, సైన్యాధిపతి, ఇశ్రాయేలు సైన్యాధిపతి యెహోషువ సైన్యాధిపతితో మాట్లాడేటప్పుడు ఈయన ఎక్స్పెక్ట్ చేసింది, అయ్యా ఎంతమంది ఉన్నారయ్యా సైన్యం, ఏం చెప్పమంటావయ్యా? చూడండి, బాగా గమనించండి. 14వ వచనం, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమి? నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమే? అయ్యా 6 లక్షల మంది రెడీగా ఉన్నారా, ఇంకా పళ్ళు దుప్పుకుంటున్నారు, పొద్దునే కదయ్యా, నువ్వు రెడీ అంటే అందరినీ తీసుకొచ్చేస్తానయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిచ్చయ్యా, నువ్వు యెహోవా సైన్యాధిపతి కదా, నువ్వు చెప్తే నేను ఇప్పుడే వస్తా. సైన్యాధిపతి ఏమన్నాడమ్మా? నీవు నిలబడిన స్థలం పరిశుద్ధం. ఓ చిన్న పని చేయి, సాష్టాంగ పడ్డావు కదా, ఇద్దరం కలిసి సాష్టాంగ పడతాం, నీ చెప్పులది దేవునికి మొక్కుదాం. సైన్యాధిపతి వాక్యం అంటుంది చివరి మాట, యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. దేవుడు చెప్పిన మాట నీకుతో చెప్పుతే, దేవుడు కోరినట్లు నీవు చేయమనేది ఎవరైనా నీకు సలహా ఇస్తే, దేవుడు చెప్పిన చిన్న పని చేయడానికి పెద్ద పని చేయడానికి చాలామంది ఉన్నారండి. నా ఈ 15 సంవత్సరాల పాస్టర్ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది, పెద్ద పనులు చేయడానికి చాలామంది ఉన్నారు, చిన్న పనులు చేయడానికి ఏ ఒక్కరు లేరండి. దేవుడు నిన్ను వాడుకోవాలని, కష్టం తీరాలి అంటే చిన్న పని ఏం చేయాలంట? నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధం. చెప్పులేవి దేవుని ప్రార్థన చేయి, కావాల్సింది దొరుకుతుంది. పాస్టర్ గారు చేయి పెట్టి, అదే కదా ఏమన్నాడని నయమాను, ఆ భక్తుడు బయటికి వచ్చి తన చెయ్యి తన మీదకి ఆడించి నా కుష్ఠరోగం బాగుపడునని నేను ఎదురు చూడగా, వీడెవడండి నన్ను పోయి ఎవరిదానిలో మునగమంటాడు? అవునా? గాడ్ వాంట్స్ టు సీ వెదర్ యు ఆర్ రెడీ టు డూ ఎ స్మాల్ వర్క్ ఇన్ ద చర్చ్. దేవుడు నేను చిన్న విషయాలు అడుగుతాడండి చేయమని. నువ్వేమంటావు? నా పరపతి ఎంత, నా స్తోమత ఎంత, నా ప్రార్థన జీవితం ఎంత, నా జీవితంలో నేను ప్రభువును ఆనందింపజేసిన సమయం ఎంత? దేవుడు అంటాడు అవన్నీ వదిలిపెట్టు. నీవు కూర్చున్న స్థలం పరిశుద్ధం. కాళ్ళు చేతులు విప్పి, కాళ్ళకున్న చెప్పులు విప్పి నాకు ప్రార్థన చేయి. చేస్తావా తల్లి? రిమూవ్ యువర్ షూస్ అంటే ఏంటో తెలుసా? లోకములో మైల నీ చెప్పులకు అంటుకోనుంది, లోకపు మైల బయట పెట్టి యథార్థమైన హృదయంతో నన్ను ప్రార్థించు. బయట చెప్పులు ఏమేమి వదిలారు, హృదయములో ఉన్న మలినాలు తీసుకొని లోపలికి వచ్చారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్త. ఇప్పమన్నాడండి, ఇప్పాడండి. అందుకే మండుచున్న పొద దగ్గర మోచేతో అంటాడు, నీ చెప్పులను, ఇప్పుడు మీరు చెప్పులన్నీ వదిలేరు, చెప్పులతో పాటు మీ అహం వదిలేరా, చెప్పులతో పాటు మీ గర్వం వదిలేరా, చెప్పులతో పాటు మీ ఓర్చుకోలేని గర్వం వదిలేరా, ఓర్చుకోలేని తనం వదిలేరా, చెప్పుల మాదిరి ప్రతిరోజు సనుగుడు గొనుగుడు కొంతమంది నాకు కనిపిస్తుంటారు, సనుగుతూనే ఉంటారండి. జాగ్రత్త, బయట వదిలిరా. ఇది పరిశుద్ధమైన స్థలం, నీవు నిలిచి ఉన్న స్థలం ఇది ఎరికో అండి, శపితమైన స్థలం అది వాస్తవానికి. తర్వాత చూస్తాం శపితమైన స్థలం కదమ్మా, ఎరికో శపితమైన స్థలం. శపితమైన స్థలములో పరిశుద్ధుడు నిలబడగా అది పరిశుద్ధమైన స్థలం అయిపోయిందమ్మా. వాట్ అబౌట్ యూ? నువ్వు నిలబడిన స్థలం అపరిశుద్ధమవుతుందా? నీవు నిలబడ్డావు గనుక, ఆ కానువలే నీవు నిలబడ్డావు గనుక ఇశ్రాయేలు అందరూ ఓడిపోతున్నారా? ఒక సంఘము దేవుని యొక్క ఆత్మను పొందలేకపోతుంది అంటే, ఒక సంఘము దేవుని క్రియలు జరిగించలేకపోతుందంటే గమనించండి, ఒక్క ఆకాను చాలమా? ఎరికోను గెలిచారు, హాయ్ చిన్నది, హాయ్ అంటే పాడు దిబ్బ, హాయితో ఓడిపోయారండి. సంఘములో ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? ఒక్క ఆకాను. జాగ్రత్తమ్మా,
నీవు నిలిచి ఉన్న స్థలం ఇది పరిశుద్ధమైన స్థలం. ప్రార్థన చేసి ప్రారంభించామండి. పరిశుద్ధమైన స్థలం. నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధం. అపరిశుద్ధమైన బయట వదిలే. రెడీ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నువ్వు వదిలి లోపలికి రా. చూడు దేవుడు ఏం చేస్తాడో. 4వది, యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ షూస్. చెప్పులు ఎందుకు వేసుకుంటాం అమ్మా? చెప్పులు ఎందుకు వేసుకుంటాం? వర్షం టైంలో బురద కాలుకు. రాత్రి ఎవరు అడిగారు, వాకింగ్ చేస్తున్నట్టే, బురద లేదా పాస్టర్ గారు? బురద ఉంటుందని కానీ చెప్పులు వేసుకునేది, అవునా? లోకము బురదతో నిండి ఉంది. ఆ బురదను పరిశుద్ధమైన స్థలానికి తీసుకురాకూడదన్నమా. 5వది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. ఇవి 4 చేస్తే 6వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలుల భయము చేత. అప్పటిదాకా యెహోషువ భయపడ్డాడు. ఇప్పుడు యెరికో వారు బయలుపడుతున్నారు. ఇశ్రాయేలుల భయము చేత ఎవడునూ బయటికి పోకుండా పోతున్నాడు. ఆలోచిస్తున్నారా? ఇశ్రాయేలుల భయం. అప్పటిదాకా యెహోషువకు భయం ఉండే, ఎట్లా వీళ్ళని గెలిచేది అని. 6వ అధ్యాయం 1వ వచనము, భయం మారిందమ్మా, బాధ మారిందమ్మా, కష్టం మారిందమ్మా, ఆందోళన మారిపోయిందమ్మా, అది విరోధికి వెళ్ళిపోయిందమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ద ఎనిమీ విల్, 5వ సత్యం, ద ఎనిమీ విల్ గెట్ వరీడ్ అబౌట్ యూ. నువ్వు నడుస్తుంటే అమ్మా వస్తున్నాడని భయపడాలి. నేను ఎప్పుడూ ఒక ప్రాబ్లం చెప్తా, ఎవరితో నన్ను కలిసినప్పుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వెన్ యూ ఆర్ విత్ సంబడి, మనం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము దూరమైన వాళ్ళు, అబ్బా మంచివాడు దూరమైనరా అనుకోవాలి. పద్మభూషణ్ లాగా వాడు వస్తుంటే దరిద్రుడు వస్తున్నారా అని ఎవడు మనసులో అనుకోకూడదంట. నిన్ను చూసి జాగ్రత్త పడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యువర్ ప్రాబ్లం హ్యాస్ బీన్ స్విచ్డ్ ఆన్ టు ఎనిమీస్ ప్రాబ్లం. అప్పటిదాకా యెహోషువ భయపడుతున్నాడు అండి. 4 చేశాడు. 5వది, నీ భయము నీ నుండి తీసివేసి, నీ రోగము నీ నుండి తీసివేసి, నీ బాధను నీ నుండి తీసివేసి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ వలన ఈ శత్రువుకు భయం పుట్టిస్తుంది. యెరికో పట్టణానికి దాని గోడలను భద్రంగా చేసుకున్నారు, కానీ వారిప్పుడు భయపడుతున్నారు. సైన్యాధిపతి రాకతో, యెహోవా యొక్క సైన్యాధిపతి రాకతో ఇశ్రాయేలు సైన్యాధిపతి యొక్క భయం పటాపంచలైందే. మరి నీవు నీ ఇంటికి సైన్యాధిపతివి కదా, నీ ఇంటికి నీవునే రాజువు కదా, నీ ఇంటికి నీవే మంత్రువి కదా. నీ భయము పోవాలి అంటే యెహోషువ ఎదురు చూసినట్టు యెహోవా సైన్యాధిపతిని ఇంటికి వస్తున్నాడా? పిలుస్తున్నావా? ఆనాడు జక్కయ్య తీసుకెళ్ళాడమ్మా. ఈ దినం దేవుడు నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. 6వది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. అప్పుడు 2వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లనము, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి. ఏం యుద్ధమే కాలే, యుద్ధం స్టార్టే కాలే, భయపడుతున్నా. ఇప్పుడు ఏమొచ్చింది? ఓన్లీ ఒక కత్తి దూసిన సైన్యాధిపతి కూడా వచ్చిండు. దేవుడు అంటాడు, 6వ సత్యం ఏంటంటే, నీ విశ్వాసమే నీకు విజయం. ఇంకా జయం కాలే, ఇంకా యెరికో పడలే, ఇంకో కత్తి గోడలు ఆ గోడల మీదకి ఎక్కిపోలే, యెరికోను స్వాధీనం చేసుకోలే. యు సీ ద విక్టరీ బిఫోర్ ఇట్ హ్యాపెండ్ బిఫోర్ యువర్ ఐస్. నీ జీవితంలో ఇంత గొప్ప దేవుణ్ణి నీవు నమ్మగలిగితే, ఆ విశ్వాసాన్ని నీవు ప్రకటించగలిగితే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అన్నది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. నీ జీవితంలో గమనించు. లేదు అంటే లేదమ్మా. దేవుడు లేదు అంటే లేదు, మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు, లేదంతే. దేవుడు ఉంది అంటే ఉందమ్మా. దేవుడు నీ జీవితంలో చేయాల్సింది కోట గోడల ధ్వంసం. అంత భయంకరమైన గోడలు ఎట్లా కూలిపోతాయని భయాందోళనలో ఉన్నాడు. దేవుడు అంటాడు, రేపు ఈ సమయానికే ఏమంటాడు చూడండి. దేవుడు యెహోషువతో ఇట్లా అన్నాడు, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని నేను అనుకుంటున్నా. దేవుడు నీతో ఇప్పుడు ధైర్యంగా నీకున్న రోగాన్ని తీసేస్తున్నాను రేపు చూడండి, చూడుము నేను యెరికోను దాని రాజును. దేవుడు ఈరోజు నాతో అంటున్నాడు, చూడుము నేను నీకున్న ప్రాబ్లంను తీసివేస్తున్నాను. నమ్ముతామా?
చెప్పండి. అబ్బా తలకాయ ఊపుతున్నారు కానీ నమ్ముతామమ్మా, నమ్ముతాము అని నోటితో చెప్పండి. మార్తా మరియలకు అదే చెప్పాడు, నీ కొడుకు నీ సహోదరుడు బతుకుతాడని తెలుసా? డైరెక్ట్గా యేసుప్రభు అడుగుతున్నాడమ్మా యోహాను 11లో, నీ సహోదరుడు లేస్తాడని నీకు తెలుసా? మార్తా ఏమందో తెలుసా? ఎప్పుడో విన్నా ప్రభా, మృతుల పునరుత్థానం అప్పుడు లేస్తాడట. మనకు చాలా ఎక్కువ తెలుసు బైబిల్ కదా. జీవాధిపతి అయిన యేసును పక్కన పెట్టుకొని ఆమె ఇచ్చిన ఆన్సర్ ఇది, మృతుల పునరుత్థానికి లేస్తాడని నాకు తెలుసు ప్రభా. అప్పుడు ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నీ సహోదరుడు ఇప్పుడు లేస్తాడు. నీకున్న బాధ ఇప్పుడు పోతుందమ్మా, నీకున్న కష్టం ఇప్పుడు పోతుందమ్మా, నీకున్న ఆందోళన ఇప్పుడు పోతుందమ్మా, నీ జీవితంలో నీ కోరుకున్నది నీకు ఇప్పుడు దొరుకుతుందమ్మా. నీ విశ్వాసమే నీకు విజయం. ఏమైంటుందండి యెహోషువకు? హౌ యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్? యెహోషువ ఏమనుకొని ఉంటాడండి? దేవుడు అంటాడు, అప్పటిదాకా దేవుడు మాట్లాడలే, దేవుడు యెహోషువతో యుద్ధాన్ని గురించే మాట్లాడలే. నేను నీకు రాజులను పరాక్రమశాలను రేపు నీకు ఇస్తున్న చేతలో. నమ్మినాడా? నమ్మాడండి. యు హ్యావ్ టు బిలీవ్ హిమ్. ఈ ఉదయకాలం 6వ సత్యం, నీ విశ్వాసమే నీకు విజయం. నమ్మం. దేవుడు ఇస్తాడు అంటే చూసుకోవడండి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, మనం నమ్మినామో నమ్మలేదో కానీ ఎన్టీ రామారావు నమ్మినాడు. చెప్పాను కదా, ఎన్టీ రామారావు నమ్మాడట. ఆయన భక్త సింగ్ గారికి ఫోన్ చేసి ఇంకోసారి అడిగాడట, అయ్యా, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ గాడ్స్ ప్లాన్? ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ గాడ్స్ ప్లాన్? బ్రదర్, ఈజ్ దేర్ ఎనీ? అప్పుడేమో బ్రదర్ అన్నవాడు, ఆయన చెప్పిన తర్వాత ఆయన అన్నాడట, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ గాడ్స్ ప్లాన్? దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత ఆయన తిరిగి తీసుకోడయ్యా. ఎగ్జాక్ట్లీ 9 months. మీకు తెలిసి ఏం జరిగిందో. అమ్మా, అదే దేవుడు నీ దేవుడు. ఆయన అన్యులకు చేసేవాడు నీకు చేయడా? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, మనము నమ్మమా? మన జీవితాల్లో నమ్మండి. చివరిగా 7వది, క్రీస్తు నందు ప్రేమ. మీరందరూ 6వ అధ్యాయము 3వ వచనం, మీరందరూ యుద్ధ సన్నుదులై పట్టణములను ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. నౌ ద ప్రొసీజర్. 7th one is ద యాక్షన్ బై ద పీపుల్. దేవుడు నిన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. ఏమంటాడు చూడండి, యుద్ధం చేయకూడదంట, గోడలు పడకూడదంట, అందరూ డ్రెస్సులు వేసుకోవాలంట, అందరూ యుద్ధపు డ్రెస్సులు వేసుకోవాలి. యుద్ధ సన్నుదులై ఫుల్ కిరీటం పెట్టుకోవాలా, కవచం వేసుకోవాలా, కత్తి పట్టుకోవాలా, ఒక దాంట్లో డాలు పట్టుకోవాలా, ఇంకొక చోట ఈట పెట్టుకోవాలా, ఫుల్ షూస్ వేసుకోవాలా, ఎరుకో చుట్టూ ఒకసారి తిరగాల, మళ్ళీ రూమ్లోకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ దేరాలకు వెళ్ళాలా, తీసేయాలా, పండుకోవాలా. ఎంతమంది గొనిగింటారంటే ఏం పనికి మళ్ళీ పని అయ్యా ఇదే? ఏం డ్రెస్సు లేకుండా తిరగదా? డ్రెస్సు లేకుండా తిరగలేదా? ఈ యూనిఫామ్ అంతా వేసుకొని తిరగాల, యూనిఫామ్ అంతా వేసుకొని తిరగాల. 6 రోజులు బూరలు ఊదకూడదు, బూరలు పట్టుకొని ఉండాలా. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడమ్మా. ఆయన అంటున్నాడు, ట్యూస్డేరా, ఫ్రైడేరా, ఏం చేయొద్దు, ఫ్రైడేరా, నేను చెప్పినట్లు చెయ్యి, నేను చెప్పినట్లు చెయ్యి, నీ పరిస్థితి బాగవుతుంది. ప్రభా ఒకసారి వస్తా, ప్రభా ఒకసారి వస్తా, ఏమన్నా నుండి చూసుకో. చేయడమ్మా. ఆయన 6 రోజులు తిరిగారండి. అందరూ 6 లక్షల మంది తిరిగారమ్మా. వాళ్ళు ప్రతిరోజు ఉదయకాలమే లేయాలా, అన్నీ తగిలించుకోవాలి, గంట సేపు అవుతుందేమో అన్నీ వేసుకోవడానికి. దాని చుట్టూ తిరగాలి, ఒకసారి తిరగాలి, వెళ్ళిపోవాలి. ఎంతమంది కొనికారు కదా, ఎంతమంది. దేవుడు నిన్ను చేయమంటే, పాస్టర్ గారు అదంతా 7th డే పెడితే మంచిది కదా. దేవుడు అన్నాడు 7th డే 7 times తిరగాల. 7th టైము కేకలు వెయ్యాలా, బూరలు ఊదాల, కత్తులతో పనిలే. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, చూడండి 6వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బూరల నూదుచున్న యాజకులకు వారికి ముందుగా నడిచిరి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా,
15వ వచనం, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారం ఆ పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినము మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోవా జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వనిని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములో కూలెను. నీకున్న కష్టాలు, నీకున్న విపత్తులు, నీకున్న ఇబ్బందులు, నీకున్న అనారోగ్యం కూలాలమ్మా. వారు ఉదయకాలమే లేచారు, దేవుడు చెప్పినట్టు చేశారు. నేను యుద్ధము చేయకముందే నా యుద్ధమును జరిగించేవాడు నా దేవుడు. యుద్ధము యెహోవాదే. సైన్యాధిపతి యాటికి బా? యెహోషువకు ఒక సైన్యాధిపతి, కత్తి దూచిన సైన్యాధిపతి కనిపించాడు కదా. ఈ సైన్యాధిపతి ఎక్కడికి బా? అదేనా మన ప్రశ్న. వీరు వెళ్ళకముందే సైన్యాధిపతి లోపలికి వెళ్ళి బూరలు ఊదితే పడిపోయిండొచ్చా? ఆ సైన్యాధిపతి తన పరలోకపు సైన్యముతో గోడలను, ప్రాకారాలను కూల్చాడు. ఈ ఉదయకాలం గమనించు, గాడ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో కార్యము ప్రారంభించాడు. సనుగులు వద్దు, సంశయాలు వద్దు. ఆనాడు యెహోషువ పరిస్థితి నీదే నాది. ఒంటరిగా ఎరికో గోడలు చూసుకుంటూ భయపడుతూ ఉన్నాడు. కానీ తను చేసిన ఒకే ఒక మంచి పని, ఆయన కనులెత్తి ఆకాశం వైపు చూశాడమ్మా. నీ జీవితంలో నువ్వు ప్రారంభం చేయాల్సింది కనులెత్తి ఆకాశం వైపు చూ. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. చివరిగా ఆయన చెప్పినట్టు తిరిగారంతే, ఎరికో వారికి దొరికిపోయింది. నీకున్న కష్టము కూలుతుందమ్మా, నీకున్న ఇబ్బంది కూలిపోతుందమ్మా, నీకున్న అవమానం కూలిపోతుందమ్మా. ఆయ దేవుడే నీ దేవుడమ్మా. ఆయన పేరు యేసమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు పైకి కన్నులెత్తి పైకి చూస్తే 7 సత్యాలు నీకు తెలుస్తే, మొదటిది నీవు ఒంటరి వాడవు కావు. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు యెహోవా పక్షమున ఉండాలి. 3వ సత్యం, నీవు దేవుని ఎదుట నీవు రెండవ వానివే, మొదటి వానివే ఎప్పుడు ఇవి కాలేవు. 4వ సత్యం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క చొప్పులను అంటే నీ యొక్క అపవిత్రను తీసివేసుకోవాలి. 5వది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ భయం నీ శత్రువులకు భయంగా మార్చే దేవుడు నీ వెంట ఉన్నాడు. 6వది నీ విశ్వాసం నీకు విజయమవుతుంది. 7వది నీ తరపున యుద్ధం చేయవాడు దేవుడే. ప్రార్థన చేసుకున్నాం. మరొకసారి దేవుని వాక్యాన్ని విన్నాం. జీవితాలు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నాయి. యుద్ధము లేని చేయని వాడు ఎవడు లేడు. ఎవ్రీ డే ఇస్ ఎ ఫైట్ ఫర్ అస్. గాడ్ వాంట్స్ యూ దట్ యూ మస్ట్ కమ్ అవుట్ విక్టోరియస్. దేవుడు నీ యుద్ధములో నీవు గెలవాలని కోరుకుంటాడమ్మా. యుద్ధం ఆయనది, కానీ ఆ యుద్ధం నువ్వు ముందు పెట్టాడు. యుద్ధం ఆయన చేస్తాడు, విజయం ఆయన ఇస్తాడు. ఆవగించేంత విశ్వాసం నీకుందా? ఈ ఉదయకాలం దేవుడు నీతో సత్యము మాట్లాడుతున్నాడు. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీవు ఒంటరి వానివి కావు. రెండవది, నీకు కోరిన సహాయకుడు సైన్యాధిపతిగా నీ పక్కన నిలబడ్డాడు. యెహోవా పక్షమున నువ్వు నిలబడితే ఆయన నీ యుద్ధాలను చేస్తాడు. 3వది, ఆల్వేస్ థింక్ యు ఆర్ ఓన్లీ నెంబర్ 2 ఇన్ యువర్ లైఫ్. నీవు మొదటి వాడైతే కడపటి వాడైపోతావు, నువ్వు కడపటి వాడువైతే మొదటి వాడు ఎప్పుడు ఇవి కాలం. నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఉండాలి. ఆనాడు యెహోవా సైన్యాధిపతి యెహోషువ మొదటి స్థానం ఇచ్చాడు, ఆయనకు మొక్కాడమ్మా. 4వది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ అపవిత్రతను నీవు తొలగించుకోవాలి. 5వది, నీ జీవితంలో నీ భయం నీ నుండి దూరమవుతుంది, నీ ఆందోళన నీ నుండి దూరమవుతుంది, నీ ప్రాకారాలు దూరమైపోతాయి. 6వది, నీ విశ్వాసం నీకు విజయానికి పునాది అవుతుంది. 7వది, యెహోవా సైన్యాధిపతి నీ కొరకు యుద్ధం చేస్తాడు. ఆర్ యూ రెడీ టు లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టు గాడ్? దేవుని వైపు నీ కన్నులు ఎత్తుతావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. పరిశుద్ధుడా, మాకున్న ఈతి బాధలన్నిటిలో మీరు మాతో ఉన్నారన్న ధైర్యం, మీరు మా కొరకై పోరాడుతున్నారన్న ధైర్యం, మా జీవితంలో మేము ఒంటరివాము కాము అన్న ధైర్యం
అయ్యా మాకు కావలసిన సాటి అయిన సహాయం మీరు పంపుతారన్న ధైర్యం, మా భయాన్ని దూరము చేయగలిగిన సామర్థ్యం ఉందయ్యా. మా విశ్వాసాన్ని రెండంతులుగా చేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. మా విశ్వాసము బలపడినప్పుడు విజయం మాదేనైనా. మా కొరకు మా యుద్ధాలను చేసే దేవుడవు నీవు. సమస్తమును చేశావయ్యా. చిన్న చిన్న పరిస్థితులలో మేము పడిపోకుండా, మా కన్నులెత్తి లోతులాగా లోకాన్ని చూడకుండా కన్నులెత్తి పరలోకాన్ని చూడగలిగిన ధన్యత మాకు దయచేయమని, ఎవరు ఎలాంటి ఆందోళనలో ఉన్నారో, ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఈ వాక్యం ఎవరి కొరకునైనా వారితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి వారిని ధైర్యపరచుమని, ఆదరించమని, నీ సాటి అయిన సహాయం వారికి దయచేసి, మీరు వారితో ఉన్నారన్న ధైర్యం వారికి ఇంకొకసారి వినిపించమని, సంఘాన్ని దీవించమని, వాక్యములో బలపరచుమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.